ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయంలో ఇప్పటి వరకు మీ నామాన్ని పాడాము, స్తుతించాము, ఘనపరిచాము. నీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానించుచూ ఉండగా మా హృదయాలతో మీరు మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించండి, సత్యములో స్థిరపరచండి. నీ వాక్యమును విని గ్రహించి అందులో నిలిచి నడిచి ఫలించుటకు కృప దయచేయండి. తండ్రి, నన్ను మరుగుపరచండి, మీరు మాట్లాడండి, మీ గొప్ప కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ వాక్యము ద్వారా అనేక హృదయాలను ధైర్యపరచండి, అనేక హృదయాలను బలపరచండి. నాయన, నీ వాక్యము ద్వారా మరి ఎక్కువగా నీలో నిలుచుటకు, నడుచుటకు, ఫలించుటకు కృప దయచేయండి. మీరే మా అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కొద్దిసేపు మనము దేవుని మాటలను ఆలకిద్దాం. హల్లెలూయా. మామూలుగా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కొంత ఆసక్తి ఉంటుంది కదా, వీళ్ళు ఏం చెబుతారో చూద్దాము అని. అవునా కదమ్మా? కొత్త వ్యక్తి వచ్చినప్పుడు చూద్దాం ఈయనేం చెబుతాడో అని ఒక ఆసక్తి ఉంటుంది. మంచిది, అందరూ చెప్పేది దేవుని వాక్యమే. హల్లెలూయా. అయితే ఒక్కొక్క వ్యక్తి తనకున్న అనుభవాల రీత్యా ఒక్కొక్క విధంగా మరి తన అనుభవాన్ని జోడించి చెప్పగలుగుతారు. ఇక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు. మీ అందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆహార పదార్థాన్ని మీ చేతికి ఇచ్చి మిమ్మల్ని అందరినీ వంట చేయమని ఒకే కొలతతో ఆ మసాలా దినుసులు అన్నీ మీ చేతికి ఇస్తే అందరూ చేసే ఆ పదార్థం ఒకే రుచి వస్తుందా? రాదు కదా. దైవజనులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవం ద్వారా దేవుని వాక్యాన్ని పంచిపెడతారు. హల్లెలూయా. సంతోషం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఆమేన్. హల్లెలూయా. నూతన సంవత్సరంలో 2025 సంవత్సరంలో మనం ప్రవేశించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. హల్లెలూయా. అందుని బట్టి దేవునికి వందనాలు. గడిచిన ఒక వారం దినాల్లో ఒక వార్త విన్నా. అదేంటంటే, మన దేశానికి 2 సార్లు మరి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోయి ఉన్నారు. అయితే ఆయన ఈ 2025 సంవత్సరాన్ని చూడలేదు, అందులో ప్రవేశించలేదు, అనుభవించను లేదు. అయితే దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చూడలేకపోయినా ఆ భాగ్యాన్ని దేవుడు తన బిడ్డలమైన మనకి అనుగ్రహించాడు. రాబో
కాలంలో, రాబో సంవత్సరములలో నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి క్షేమకరమైనవి, ఎంత మాత్రము హానికరమైనవి కావు. నేను మరి గుంటూరు జిల్లాలో జన్మించాను. నా పేరు పాస్టర్ కె రవికిరణ్. నేను ఒక డ్రాప్ అవుట్ స్టూడెంట్ని. 7వ తరగతి చదివేటప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో నేను జాయిన్ అయితే సెయింట్ పాల్స్ హై స్కూల్ అని వాళ్ళు ఆ స్కూల్ నడపలేక మా అందరి టీసీలు వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఎటు వెళ్ళిపోయారు. అక్కడ నా విద్య ఆగిపోయింది. నేను చదువుకోక అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అన్ని అలవాట్లు నేర్చుకున్నా. మరి తాగటము, ఆ ప్రాంతంలో తాటికల్లు ఎక్కువ, మరి అది తాగటం నేర్చుకున్నాను. ఆ పాన్ పరాకు, మరి బీడీలు, సిగరెట్లు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడిని. అలాంటి సమయంలో మరి 2001లో నేను పరిచర్య కోసం వెళ్ళాను. 1999వ సంవత్సరంలో చాలా గడ్డు పరిస్థితుల్లో నేనున్నాను. ఆ సంవత్సరం నేను పోలీస్ స్టేషన్లో కూడా వేయబడ్డాను. ఆ జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆ సమయంలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, మరి ప్రముఖ ఛానల్స్ ఏది పెట్టినా ఒకే వార్త వస్తుంది. అదేంటంటే 2000 సంవత్సరంలో భూమి అంతమైపోతుంది అని. నేను ఇది చూస్తుంది ఎప్పుడు 1999 డిసెంబర్ టీవీ పెడితే ఇంక 2000 సంవత్సరంలో లోకమే అంతమైపోతుందని అన్ని ఛానల్స్ కూడా వేస్తున్నాయి. అప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నిజంగా అంతమైపోయి ఆ అంతంతో పాటు నేను కూడా అంతమైపోతే బాగుండు అని అనుకుంటున్న సందర్భం అది 1999 డిసెంబర్ టైంలో. ఎందుకంటే ఎక్కువ అప్పుల సమస్యలు అయిపోయాను. దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళలేకపోయాను. చెడ్డ అలవాట్లు, చాలా భయంకరమైన జీవితం, ఆ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి జీవితం, బాల నేరస్తుల కింద. ఈ పరిస్థితులన్నిటిలో ఆ టీవీ ముందు కూర్చున్న నేను అనుకుంటున్నాను, ఈ వార్త నిజమైతే బాగుండు. అంతా చెడ్డ పేరు, అంతా చెడ్డ పేరు, ఇంకెందుకు నా జీవితము. ఈ న్యూస్ నిజమయ్యి 2000 సంవత్సరంలో అంతం వచ్చి లోకము అంతమైపోయి నేను అంతమైపోతే ఎంత బాగుండు అనుకున్న సందర్భాలు అవి. అయితే 2000 సంవత్సరంలో లోకం అంతమైందా? కాలేదు. మరలా మన్నాడు వాళ్ళు చెబుతారు, ఈ లెక్క తప్పిపోయింది, 2010కి అంతమైపోయింది అని చెబుతారు న్యూస్ ఛానల్లో. అయితే అది ఎవరి చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో. హల్లెలూయా. ఆ దినమును గూర్చి అయినను, ఆ గడియను గూర్చి అయినను ఎవరికి తెలియదు, అది ఆయనకు మాత్రమే తెలుసు. అయితే ఆ సందర్భంలో నేను ప్రభువుని తెలుసుకున్నాను, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. మరి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ చాలా కఠినమైన పరిస్థితుల్లో సేవ. మా బంధువులంతా నా దగ్గరకు వచ్చారు, అయ్యా నువ్వెందుకు ఇక్కడ ఉంటావు, గుంటూరు జిల్లాకు వచ్చి అక్కడ మంచి సంఘాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు నువ్వు బాధపడతావు అని చెప్పారు. అయితే నాకు అప్పుడు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. అదేంటంటే, ఋతు గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఆహారం లేదని ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. దేవుని సన్నిధిని, దేవుని జనాంగాన్ని, దేవుని ప్రజలను విడిచిపెట్టి ఎక్కడ ఆహారం ఉందో అని వెతుక్కుని అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, తమ కుటుంబం అంతా నష్టపోయింది. అన్నీ కూడా మరి చేదుకరమైన పరిస్థితులు వాళ్ళు అనుభవించారు. నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చింది. హల్లెలూయా. ఆ చిత్తూరు జిల్లాకి దేవుడు నన్ను నడిపించాడు. ఒకవేళ తిన్నా తినకపోయినా వస్తున్నా ఇక్కడ నుంచి మాత్రం నేను కదలనని చెప్పాను. హల్లెలూయా. మా బంధువులు వచ్చారు, ఇక్కడ వద్దురా వెళ్ళిపోదాం అన్నారు. లేదు, దేవుడు ఎందుకు నడిపించాడో తెలియదు. ఇప్పుడు నేను ఆహారం గుంటూరులో ఉందని గుంటూరుకు నేను వస్తే నేను ఇబ్బందుల పాలు అవుతాను. నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. ఆ మాట చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే, మేము బైబుల్ ట్రైనింగ్లో 12 మంది ఉంటే 11 మంది మేము దేవుని సేవ చేయాలని తీర్మానించుకుని వచ్చారు. ఆ 12వ వాడినైన నేను మాత్రం అల్లరి చిల్లరగా ఉంటూ నా పేరుని చెడగొట్టుకుని
ఒక పనికిరాని స్థితిలో ఉంటా నేను కొద్ది రోజులు దేవుని వాక్యం నేర్చుకుని మరలా ఇంటికి వచ్చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళాను అక్కడికి. అప్పుడు అందరూ అక్కడ అడిగారు, అయ్యా మీరు సేవ చేస్తారా అని. 11 మంది చెప్పారు, అయ్యా మేము సేవ చేస్తామని చెప్పారు. నన్ను అడిగారు, అయ్యా నేను కొంచెం వాక్యం నేర్చుకుని ఇంటికి వెళ్తాను, నేను మళ్ళీ ఏదో పని చేసుకుని బతుకుతానని చెప్పారు. అయితే ట్రైనింగ్ అంతా అయిపోయే తల్లికి ఈ ఉంటామన్న 11 మంది గుడ్డలు చదువుకుని గోడ దూకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నిజంగా జరిగింది. ఆ 11 మంది కూడా ఇంకా ఆయనకి చెబితే పంపించడని రాత్రిపూట ప్రార్థన అయిపోయిన తర్వాత గుడ్డలు చదువుకుని వెళ్ళిపోయారు. పొద్దున్న చూస్తే లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ట్రైనింగ్ అంతా అయిపోయే తల్లికి ఉండను వెళతానన్న నన్ను దేవుడు తన వాక్యం ద్వారా పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఉంటాము, మేము పరిచర్య కోసమే వచ్చాము అని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నన్ను పట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సిపల్ గారు అన్నారు, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళిపోతానన్నావు అన్నాడు. అయ్యా నేను చెప్పిన మాట నిజమే, కానీ దేవుని వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు, ఇంకా నేను వెళ్ళను, చిత్తూరు జిల్లాలో వదిలిపెట్టి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే నిలబడ్డాం. కరువులో కష్టంలో తిన్న రోజు తినని రోజు అక్కడే ఉండిపోయాం. దేవుడు మమ్మల్ని బలపరిచాడు. నాకు చక్కటి భార్యని ఇచ్చాడు. ఆమె నెల్లూరు. ఆమె కూడా తిన్నా తినకపోయినా నేను పొస్తున్న రోజు పొస్తుంది. మరి ప్రతి కష్ట సమయంలో నాతో నిలవబడింది. మమ్మల్ని ఆశీర్వదించి దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. మేము అక్కడే పరిచర్య చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. నాకు వివాహం కాకముందు కూడా నేను భయపడేవాడిని. ఏమనంటే మరి నా పరిస్థితి అక్కడంతా చిన్న పరిచర్య, మరి నేను చేసుకుంటే నా భార్యని పిల్లల్ని నేను పోషించగలుగుతానో లేదో అని చాలా భయపడేవాడిని. చాలా చోట్లకి వెళ్ళి కూడా వెనక్కి వచ్చేసాను, వివాహ సంబంధానికి వెళ్ళి కూడా. అయితే ఒక దైవజనుడు చెప్పాడు, అయ్యా విశ్వాసంతో ముందుకు వెళ్ళు, దేవుడు సహాయం చేస్తాడు అని. హల్లెలూయా. అయితే మొదట్లో కొంత భయపడేవాడిని, కానీ వాక్యం చెబుతుంది రాబోయే దినాల్లో నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి మీకు క్షేమకరము. హల్లెలూయా. అవి మీకు సమాధానకరము. ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు. మరి రేపటి దినాన మేము చదువుకుని మరి ఏం చేయగలము, మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. రాబోయే దినాల్లో మీ కొరకు దేవుడు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది క్షేమకరమైనటువంటి ప్రణాళిక. యోసేపు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకి పంపించాడు. అక్కడ ఎన్నో శ్రమలు పడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీదకు వెళ్ళాడు. అదే విధంగా మన పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది క్షేమకరము, అది సమాధానకరము, ఎంత మాత్రమును హానికరమైనవే కావు. తన బిడ్డల కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులు. మరి ఇక్కడ చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. మరి ఒక సందర్భంలో పాస్టర్ గారు నాతో చెప్పిన మాట, మా పిల్లలు నేను తీసిచ్చినవి తప్పితే డాడీ నాకు ఇవి కావాలని వాళ్ళు అడగలేదు. మంచి సాక్ష్యం. పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క పరిస్థితుల్ని మరి వాళ్ళు గ్రహించాలి. మరి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులతో ఒక మాట అంటారు. పిల్లలందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులతో ఒక మాట అంటారు. ఏం మాట అంటారో చెప్పండి మీరు ఎవరైనా. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తమ తల్లిదండ్రులతో ఒక మాట అంటారు. ఏమంటారు? ఏంది మీరు సంపాదించింది అంటారు. అవునా కాదమ్మా? మీరు ఎప్పుడన్నా అన్నారు అట్లా? అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మనమే సంపాదించి తల్లిదండ్రులకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ మాట ఎప్పుడు కూడా అనకూడదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్దవారిని చేసి ఉంటాడు. అందుకనే అయ్యా మీరేం సంపాదించారు మాకు అని ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులను కూడా అనకూడదు. ఎందుకంటే మీరు చెప్పండి, మేమే సంపాదించి మీకు ఇస్తాం. అది మంచి మాట. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులని ఆ విధంగా మాట్లాడి వాళ్ళు చనిపోయిన తర్వాత
వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకని? మా తల్లిదండ్రులు మేము ఇట్లా అన్నాము అని. కాబట్టి మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఆ విధంగా బాధపెట్టవద్దు. మీరు చదువుకుని ప్రయోజకులయ్యి మీరు ఆశీర్వాదం పొందాలి. తల్లిదండ్రులకి సమాజానికి కూడా మీరు ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. చిత్తూరు జిల్లాలో ఒక సంఘటన జరిగింది. అది నిజంగా జరిగింది. మీరు ఎప్పుడైనా ఒకవేళ అక్కడికి వెళితే అది పొంగనూరు అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. నేను క్లుప్తంగా ముగించేస్తాను. ఒకసారి హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా ధన్యతలు ఉన్నాయి. సమాధానపరచువారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, తక్కువ సేపు చెప్పి వాక్యం ముగించే పాస్టర్ ధన్యుడు. ఆయన్ని పిలిచి మరలా మైక్ ఇస్తారు. ఎక్కువ సేపు చెప్పే పాస్టర్కే ఎవరు? మొన్న ఒకటి జరిగింది. ఒక పాస్టర్ గారు వెళ్ళాడు పుట్టినరోజు ఫంక్షన్కి. ఆయనకి ఇచ్చారు వాక్యం. ఈయన చెప్పి 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 ఆ కేక్ కట్ చేసే పాప కూడా నిద్రపోయింది. ఆ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. ఆ పాప కూడా నిద్రపోయింది. చుట్టాలు వెళ్ళిపోతున్నారు. ఈయన ముగించి పాపను పిలుచుకురండి అన్నాడు. ఇంకెక్కడ పాప అయ్యా, నిద్రపోతుంది. ఆ కేక్ ఏమో నువ్వే కోసే. దీని గురించి బైబిల్లో ఏమన్నారంటే సమయోచితమైన జ్ఞానము. హల్లెలూయా. సమయము, సందర్భము గమనించుకుంటూ మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఒక మంచి సంఘటన చిత్తూరు జిల్లాలో ఒక 40 సంవత్సరాల క్రిందట చదువుకున్న యవ్వన బిడ్డలందరూ జాగ్రత్తగా వినండి. ఒక తండ్రి గ్రామపు యొక్క పెద్ద పశువుల్ని మేపేవాడు. ఒక తండ్రి, ఆయన్ని రెడ్డి అంటారు, గ్రామ పెద్దని. ఈ తండ్రికి ఒక కొడుకున్నాడు. ఇది యథార్థంగా జరిగింది అక్కడ. ఆ 40 సంవత్సరాల క్రిందట ఆహారం లేని దినాలవి. ఈ పూట తింటే మధ్యాహ్నం తింటామో లేనో తెలియని పరిస్థితులు. ఆ రోజుల్లో చదువు అనేది అందరికీ అందే విషయం కాదు. ఈ పేద తండ్రి కొడుకు అడిగాడు, నాయనా నేను చదువుకుంటానని అడిగాడు. అతని పేరు ముని వెంకటప్ప. చిత్తూరు జిల్లాలో పేర్లు ఇట్లాగే ఉంటాయి. వెంకటప్ప, సిద్ధప్ప, దాసప్ప, ఎర్రప్ప, నల్లప్ప, ఇట్లా ఉంటాయి ఆ ప్రాంతంలో పేరు. ఆ కొడుకు పేరు ముని వెంకటప్ప. ఆయన తండ్రిని అడిగాడు, అయ్యా నేను చదువుకుంటాను అని. చిన్న బాబు, 4-5 సంవత్సరాలు. తండ్రి అన్నాడు, అయ్యా మనం ఆహారమే లేదు, మనము చదువుకోలేము అని. ఈ పిల్లవాడు అన్నాడు, నేను చదువుకుంటాను అని. ఈ పిల్లవాడు ఏడుస్తుంటే తండ్రి చూడలేక, అయ్యా నేను గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తాను, ఆయన పుస్తకాలు బట్టలు తీసిస్తే నువ్వు చదువుకుందు. ఒకవేళ ఆయన తీసేవను అంటే నువ్వు చదువుకునేదానికి లేదు, ఇంక నన్ను ఏడవకూడదు, నన్ను ఇబ్బంది పెట్టకూడదు అని తండ్రి చెప్పాడు. దానికి పిల్లవాడు ఒప్పుకున్నాడు. ఆయన గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను మీ పశువులను మేపుతున్నాను, నా పిల్లవాడు చదువుకోవాలంటున్నాడు, బుక్కులు బట్టలు వానికి అట్లా సహాయం చేయండి అని అడిగాడు ఈ తండ్రి. ఆ గ్రామ పెద్ద అన్నాడు, నీ కొడుకు ఏం చదువుకుని కలెక్టర్ అవ్వాల్సిన పని లేదు, రేపు నుంచి వాడిని కూడా పశువులు కాడకి తీసుకురా అన్నాడు ఆ గ్రామ పెద్ద. ఈ తండ్రి ఇంటికి వచ్చి, గ్రామ పెద్ద ఈ మాట అన్నాడు, నువ్వు కూడా మన్నాటి నుంచి పశువుల కాడికే పోదాం పద, మన వల్ల కాదు నాయన చదివేదా. ఆ మరునాడు ఉదయం ఈ పిల్లోడు ఇంట్లో లేడు, వెళ్ళిపోయాడు. అతని బట్టలు లేవు. ఈ తండ్రి చుట్టాలు బంధువులు అన్ని ఇళ్ళు తిరిగేశాడు. అన్ని ఇళ్ళు తిరిగిన తర్వాత ఎక్కడా దొరకలేదు. ఈ పిల్లవాడు బెంగళూరు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక హోటల్లో పనికి చేరి పాత్రలు కడగటము, భోజనాలు అందించటము ఇవన్నీ చేశాడు. ఈ పిల్లవాడి మనసులో 4 సంవత్సరాల వయసులో ఒకే ఒక మాట నాటుకుపోయింది. ఏంటంటే వాడు చదివి కలెక్టర్ అవ్వాల్సిన పని లేదు అన్న ఒక్క మాట ఆ పిల్లవాడి మనసులో నాటుకుపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హోటల్కి ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా బట్టలు వేసుకుని నీట్గా వస్తే ఈ పిల్లవాడు ఆయన దగ్గరికి వెళ్ళేది, అన్న కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి అని ఆయన అడిగాడు. ఆ 1వ తరగతి కూడా చదవని వయస్సులో అట్లా వచ్చిన వాడిని అడుగుతుంటే ఒక వ్యక్తి చూసి, అరే ఈ పిల్లవానికి ఎంతో ఆశ ఉంది చదవాలని,
తీసుకెళ్ళి చిన్నగా గవర్నమెంట్ హాస్టల్లో వేశాడు. అక్కడ చదువుకుంటూ 10 పూర్తి చేశాడు. అతనికి ఒక అవగాహన వచ్చింది, కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి, ఎట్లా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలెక్టర్ అయినంత వరకు అతను వాళ్ళ ఊరికే రాలేదు. హల్లెలూయా. అతను చదివి కలెక్టర్ అయ్యి, ఆ రోజుల్లో కలెక్టర్లకి గవర్నమెంట్ అంబాసిడర్ కారు ఇచ్చేది, తెల్ల కారు. ఈ బంధువులు, ఈ తల్లిదండ్రులు, బంధువుల్లో, స్నేహితుల్లో అడిగి ఇతను చనిపోయాడు, ఇంక మనకు లేడని వదిలేశారు. ఇతను కలెక్టర్ అయ్యి 2 గన్మ్యాన్లను తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు. వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు 2-3 గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళారు. అయ్యా, గ్రామ పెద్ద గారు మీరు రండి, వాడే కలెక్టర్ అవ్వాల్సిన పని లేదు అన్న, వాడు కలెక్టర్ అయ్యి వచ్చాడు, మీరు రండి బయటికి అన్నారు. ఆయన అదరా బదరా పంచి ఎగేసుకుంటా ఎంత పని. హల్లెలూయా. దీనులను, దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఆయన సింహాసనాల మీద కూర్చుండబెట్టేవాడు. సమాజం అంటది, రే నాయనా మీరు అక్కడే ఉండండి, మీకు అవకాశం లేదు, మీరు ఎదగలేరు, మీరు ముందుకు వెళ్ళలేరు అని. కానీ దేవుడు ఆ దీనుల్ని, దరిద్రుల్ని ప్రేమించి వాళ్ళని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనాల మీద కూర్చుండబెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలెక్టర్ గారు కారులో నుంచి దిగారు, మునియంకటప్ప గారు. ఈరోజు తల్లిదండ్రులు చదివిస్తున్న, అన్నీ సమకూరుస్తున్న దాని విలువ తెలియని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. కానీ తానే వెళ్ళి హోటల్లో పనిచేస్తూ చదువుకుని ఆయన ముందుకు వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కలెక్టర్ దిగారు, ఆయన వెనకాల 2 గన్మ్యాన్లు ఉన్నారు. ఈ రెడ్డి వస్తున్నాడు, గ్రామ పెద్ద, తెల్ల పంచి పైకి కిందకి లాక్కుంటా. ఈయన కలెక్టర్ అయ్యే లోపల ఆయన ముసలోడు అయిపోయాడు. వస్తున్నాడు. ఇప్పుడు గ్రామస్తులంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇక్కడ ఏమి జరిగిద్ది అని. ఈ కలెక్టరు ఆ రెడ్డి గారిని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ గ్రామ పెద్ద ఈ కలెక్టర్ను పట్టుకుని ఏడుస్తున్నాడు. ఇది జనాలకు అర్థం కాల. ఇదేంద్రా, ఈయన ఆయన్ను పట్టుకుని ఏడుస్తున్నాడు, ఆయన ఈయన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు అంటే సారాంశం ఏంటంటే, నేను ఆ మాట అనటం తప్పే అని గ్రామ పెద్ద ఏడుస్తున్నాడు. ఏ మాట? వాడేం కలెక్టర్ అవ్వాల్సిన పని లేదులే అన్న మాట నాది తప్పు, నన్ను క్షమించు అని గ్రామ పెద్ద ఏడుస్తున్నాడు. ఈ కలెక్టర్ ఆయన కొట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, నువ్వు ఆ మాట అనకపోతే అసలు కలెక్టర్ అనే పదం నాకే తెలియదు అని. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శత్రువుల్ని ప్రేమించమని ఊరికే చెప్పలేదు, వాళ్ళు కూడా మనకేం చేస్తారు? చేస్తారు. హల్లెలూయా. ఆయన అసూయతో, ద్వేషంతో అన్నాడు, ఈ భేదవాని పిల్లోడు చదివి పైకి వెళ్ళాలని. కానీ ఆ మాట అతనికి ఏమైంది? నాటుకుపోయింది పసి హృదయంలో. యోసేపు మీద అన్నలందరూ అసూయపడి పగబట్టకపోతే అతను రాజు అయ్యేవాడా? శత్రువులు మనకి తెలియకుండానే మనకి మేలు చేస్తారు. యేసు ప్రభు బైబుల్లో మీరు శత్రువుల్ని ప్రేమించండి అని ఊరికే చెప్పలేదు, వాళ్ళ వల్ల ఏముంది? చాలా మేలు ఉంది. ఈ భూమి మీద మనము చేసే పొరపాట్లు కరెక్ట్గా చెప్పే వ్యక్తి ఒకే ఒక్కడు. ఎవరు? మిగతా మనోళ్ళ అయ్యగారు చాలా మంచోడు, అమ్మగారు చాలా మంచోడు అంటారు. మనం చేసే పొరపాట్లన్నీ మనకి కరెక్ట్గా అర్థంలాగా చూపించేది ఎవరు? శత్రువు. వాడు పిన్ గమనిస్తూ ఉంటాడు. రాత్రి పూలు నిద్ర కూడా మన గురించి ఆలోచన చేస్తాడు, వీళ్ళు ఎక్కడ దొరుకుతారా. హల్లెలూయా. అయితే అందులో ఉపయోగం ఉంది, కొన్ని మేలులు కూడా ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున రాబోయే దినాలు ఒక క్షేమాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశములే. మరొక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా
యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని చెప్పితిరి. అదే ద్వితీయోపదేశకాండము 8:4 కూడా చదువుకుందాం. ఈ 40 సంవత్సరములు మీరు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, మీ కాళ్ళు వాయలేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగింది. దేవుడు తన బిడ్డలను 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించడానికి అక్కడ సందర్భం వచ్చింది. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఏం కాలేదంట, పాతవు కాలేదు. మరొక వాక్య భాగంలో అంటాడు, వాళ్ళ చెప్పుల వారు తెగిపోలేదు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. తన బిడ్డలకు అరణ్యంలో వస్త్రాలు చిరిగిపోతే వాళ్ళు వస్త్రాలు కొనుక్కోవటానికి అరణ్యంలో షాపులు లేవు. చెప్పుల వారు తెగిపోతే ఆ చెప్పుల వారిని సరిచేసే షాపు అరణ్యంలో లేదు. అందుకని దేవుడు ఆ వస్త్రాలకు ఆజ్ఞాపించాడు, ఓ వస్త్రమా, ఈ 40 సంవత్సరాలు నువ్వు పాతగిల్లటానికి అవకాశం లేదు. తన బిడ్డల పట్ల, తన బిడ్డల భవిష్యత్తు పట్ల ఆయన మిక్కిలి అక్కర కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన భక్తులు వేసుకునేటటువంటి చెప్పుల గురించి కూడా ఆయన మిక్కిలి శ్రద్ధ వహిస్తున్నాడు. వాళ్ళ చెప్పులు వారు తెగిపోయి వాళ్ళు అరణ్యంలో ఇబ్బంది పడకూడదు అని. ప్రియ దేవుని సంగమా, మన పట్ల, మన అవసరతల పట్ల ఆయన బాధ్యత కలిగిన తండ్రి వలె ఉన్నాడు. ఆయన వాటి పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. అందుకే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీరేమి చింతించాల్సిన పని లేదు. ఆకాశ పక్షులను పోషించుతున్న దేవుడు వాటన్నిటిని కూడా సమకూరుస్తున్నాడు. ఆ వార్తల్లో నేను ఒక విషయాన్ని చదివాను, ముగిస్తున్నా, దగ్గరకు వచ్చాం. ఒక సహోదరి పరీక్ష రాసింది, ఎగ్జామ్ రాసింది. ఆ రోజు నుంచి ఆమె ఒక మానసికమైన వేదనలోకి వెళ్ళింది. నేను ఇందులో ఉత్తీర్ణురాలు అవుతానో లేదో ఆ టెన్షన్ తట్టుకోలేక ఆమె బలవన్మరణానికి పాల్పడింది, చనిపోయింది. చనిపోయిన తరువాత రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్లో ఆమె పాస్ అయింది. ఎంత బాధాకరమైన విషయం అంటే, జీవితంలో కలిగే పరీక్షల్లో, వేదనల్లో, ఇబ్బందుల్లో మనం ధైర్యం తెచ్చుకుని నిలవబడాలి. హల్లెలూయా. ఆమె మంచి మార్కులు వచ్చినాయి, కానీ ఆమె లేని దానికి భయపడి, చింతపడి, దిగులు పడి ఆమె ఏమైపోయింది, చనిపోయింది. అందుకనే రాబోయేటటువంటి సంఘటనల గురించి అవి మీకు హానికరమైనవని మీరు భయపడుతున్నారు. దేవుడు వాటిని క్షేమకరంగా చేసి ఉన్నాడు, వాటిని సమాధానకరంగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అందుకని నీవు నేను దేవుడు మన కొరకు సంకల్పించిన ఆ క్షేమకరమైనటువంటి సంగతులను పొందుకోవాలి, ఆ క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకోవాలి. అందుకని ఆయన చక్కగా చెప్పాడు, రాబోయే కాలంలో మీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాలు అవి క్షేమకరము, అవి ఆశీర్వాద కారణము, అవి ఎంత మాత్రము హానికరమైనవి కావు. ఒక చిన్న సందర్భం, ఆ అమెరికా దేశంలో ఒక ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళల్లో ఎక్కువ ఎవరున్నారో మీకు తెలుసా అమ్మా? చెప్పండి. యూత్, కరెక్ట్. రెండవది విద్యావంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు అధికంగా. మరి ఆ చదువు ఎంతవరకు మనకి ప్రయోజనకరంగా ఉందో తెలియదు, కానీ ఎక్కువ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులే ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. అమెరికా దేశంలో ఒక సూసైడ్ స్పాట్, ఒక చనిపోయే ప్రదేశం ఉందంట. మీరు బాగా వినండి, నేను ముగించేస్తాను. అందరూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడి నుంచి దూకి చనిపోతున్నారు. అందుకని ప్రభుత్వం వారు ఏం చేశారంటే అక్కడ ఒక పోలీసును కూర్చోబెట్టారంట. ఈయన పని ఏంటంటే అక్కడికి ఎవరైనా వస్తే దేనికోసారి అక్కడికి
చనిపోవడానికి వస్తారు. ఈయన ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఒక్క నిమిషం రా, నువ్వు ఇక్కడ నుంచి దూకేయాలని వచ్చావు, ఒక్క నిమిషం కూర్చుని కొన్ని నీళ్లు తాగి మరలా పోయి ఏం చేద్దువు, దూకుదు అని చెప్పాలి. ఈ పోలీసు ఫస్టే వద్దన్నాడంటే వాడు రాడు. సరే నువ్వు చేసేది ఏదో చెయ్యి, ఫస్ట్ ఒక నిమిషం వచ్చి కూర్చో, ప్రభుత్వం వాళ్ళు చల్లటి కొండ పెట్టారు, ఒక గ్లాసు నీళ్లు తాగు, ఒక 5 నిమిషాలు కూర్చుని మళ్ళీ దూకేద్దు అని చెప్పాలి పోలీసు. హల్లెలూయా. ఈ పోలీసు పని ఏంటంటే అక్కడ చనిపోవడానికి వచ్చిన వాళ్ళని ఆపి వాళ్ళని మరణం నుంచి కాపాడాలని ఈయన పెట్టారు. అక్కడ ఈయన వెళ్ళాడు, ఫస్ట్ రోజే డ్యూటీలో దిగాడు. ఎవరో ఒక అతను వచ్చాడు ఆవేశంగా, నేను దూకేస్తాను, నాకు ఈ లోకం వద్దు, నాకు బాధలు ఎక్కువ, నాకు సమస్యలు ఎక్కువ అని. ఈయన ఏం చేశాడు, పోలీసు వెళ్ళి ఆయన్ని, అయ్యా అయ్యా రా రా రా, ప్రభుత్వం వారు నీకోసం కుర్చీ చేశారు, కూర్చో అని చెప్పాడు. కూర్చున్నాడు. నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడిగాడు ఈ పోలీసు. ఆయన చిట్టా విప్పాడు, పెద్దగానే ఉంది. పిల్లం చెప్పిన మాట వింటం లేదయ్యా, రోజు తిడతా ఉంది, వింటం లేదు. బిడ్డలు చెప్పిన మాట వింటాం, అప్పులు, సమస్యలు, ఇబ్బందులు అని. అతను ఒక అర్ధగంట సేపు ఏకరువు పెట్టాడు, ఆయన బాధలన్నీ చెప్పాడు. ఈ పోలీసు ఏం చేశాడంటే నా పరిస్థితి కూడా అట్లా ఉన్నాయా. ఈ పోలీసు నువ్వు అంతా కక్కేసావు అంతేనా, నా పరిస్థితి కూడా అట్లాగే ఉంది, ఇంటికాడ మా భార్య నా మాట ఎంతుంది, పిల్లలు నా మాట ఎంతుంది, ఈ వచ్చే జీతం సాగటం లేదు. ఆయన అర్ధగంట చెప్పాడు, ఈయన అర్ధగంట చెప్పాడు, వద్దు లోకం అని చెప్పింది, ఇద్దరు చెరో చేయబట్టుకుని ఇద్దరు దూకేశారు. జరిగింది. కారణం ఏంటంటే అతనికి ధైర్యం చెప్పి ఆపగలిగే శక్తి అతనికి లేకపోయింది. హల్లెలూయా. మీరు లోకంలోనికి వెళ్ళి ఆ నశించిపోయేటటువంటి వారిని, ఆ కృంగిపోయేటటువంటి వారిని మీరు లేవనెత్తే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఒక సమస్యలో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి, అయ్యా నేను నీ కోసం ప్రార్థన చేస్తా, నేను నీ కోసం ప్రార్థన చేస్తా, దేవుడు నీ పరిస్థితులు మారుస్తాడు అని చెప్పగలిగే శక్తి ప్రభు బిడ్డలకు ఉండాలి. వాళ్ళు చెప్పినవన్నీ ఒరువురు నా పరిస్థితి కూడా అట్లాగే ఉందయ్యా అనకూడదు. పోలీసు లాగా నువ్వు నశించిపోయేటటువంటి వారిని అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమందిని నువ్వేం చేయాలి, లాగాలి, దేవుని సన్నిధిలోనికి లాగాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. రాబోయే సంవత్సరాల్లో, రాబోయే కాలంలో మనకి క్షేమకరమైన ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అవి హానికరమైనవి కావు, అవి ఎట్లాంటివి, క్షేమకరమైనవి. మరి అన్నగారి గురించి 10 సంవత్సరాల ప్రార్థనలో మేము పోరాడాం. ఏమంటే అయ్యా ఆ హైదరాబాద్ పట్టణంలో వాళ్ళకి నివసించడానికి ఒక గృహము, ప్రార్థించుకోవడానికి ఒక మందిరం కావాలి అని మా సహోదరులు ఒక 6 మంది ప్రార్థన చేశాం. చాలా సంవత్సరాలు మేము పల్లెల్లో ఉంటున్నాం, మాది ఎట్లాగో జరిగిపోద్ది, మరి మహానగరంలో ఆయన బాడుగులు కట్టి చేయాలంటే కష్టము, ఆయనకు ఒక సొంత గృహం కావాలి అని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. రాబోయే సంవత్సరంలో, కాలంలో క్షేమకరమైన ఉద్దేశాలే. మనం అనుకోలేము, మనం ఊహించలేము, కానీ ఆయన సంకల్పించాడు మంచి ఉద్దేశాలు. అవి హానికరమైనవి కావు, క్షేమకరమైనవి. తన బిడ్డల కొరకు, తన సంఘం కొరకు, ప్రభు విశ్వాసులందరి కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు అవి క్షేమకరము, అవి దీవెనకరమైనవి, అవి సమాధానకరమైనవి. వాటిని పొందుకోవటానికి, వాటిని అనుభవించటానికి మనం సిద్ధపడి దేవునిలో సాగాలి. ఈ నూతన సంవత్సరాన్ని ఎంతో మంది అధికారులు, పెద్దలు, అధిపతులు చూడలేకపోయారు, అనుభవించలేకపోయారు. ఆయన పిల్లలమైన మనకు దేవుడు ఇచ్చాడు. అది మన గొప్పతనం కాదు, దేవుని కృప. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నట్లు భవిష్యత్తు పట్ల మన తండ్రి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అవి మనకి సమాధానకరము. మనం చదువుకున్నట్లు ఒకరి కుమారుణ్ణి తన తండ్రి మోయినట్లు నేను మిమ్మల్ని మోస్తూ ఉన్నానని ద్వితీయోపదేశకాండంలో రాశాడు. ఆ క్షేమకరమైన, సమాధానకరమైనటువంటి ఉద్దేశాలను మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, రాబోయే దినాల గురించి, రాబోయే సంవత్సరాల గురించి అనేక సార్లు మేము భయపడుతూ ఉన్నాం.
మేము దిగులు పడుతూ ఉన్నాం. నీ వాక్యం మా జ్ఞాపకం చేస్తూ ఉంది. నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు రాబో దినములలో అవి మీకు క్షేమకరము, అవి మీకు సమాధానకరము, అవి మీకు దీవెనకరము, అవి ఎంత మాత్రమును మీకు హానికరమైనవి కావు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అవును తండ్రి, మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు, మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు అవి ఎంతో క్షేమకరమైనవి. వాక్యం చెబుతోంది అవి మా ఊహకు అందవు. మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశములు అంత గొప్పవి. వాటిని మేము అందుకోను మంచి విశ్వాస జీవితం, మంచి ప్రార్థనా జీవితం మేము కలిగి ఉండటానికి కృప దయచేయండి అయ్యా. నీవు మా కొరకు ఉద్దేశించిన సంగతులను, మంచి సంగతులను, క్షేమకరమైన సంగతులను మేము అనుభవించినట్లు ఓపికతో ప్రార్థనతో నీలో ముందుకు సాగుటకు కృప దయచేయండి. మీ దీవెనలతో మమ్మల్ని నింపమని, మీ వాక్యములు మా హృదయంలో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.